తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయాయి. క్యూ లైన్లు కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు విస్తరించాయి. సర్వదర్శనానికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో టోకెన్ లేని భక్తులకు దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. క్యూ లైన్లో ఉన్న భక్తులకు తాగునీరు, అన్నప్రసాదం, వైద్య సౌకర్యాలు నిరంతరం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 24న శ్రీవారిని 73,254 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,989 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 4.88 కోట్లుగా నమోదైంది. మరోవైపు తిరుమలలో స్థానికుల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇవాళ నుండి ఎల్లుండి వరకు కొనసాగుతుంది. 29వ తేదీన లక్కీ డిప్ విధానంలో టోకెన్లు జారీ చేయనున్నారు. తిరుమల, తిరుపతి, చంద్రగిరి, రేణిగుంట వాసులకు మాత్రమే అవకాశం కల్పించారు. జనవరి 6, 7, 8 తేదీల్లో రోజుకు 5,000 మంది చొప్పున దర్శన టోకెన్లు అందజేయనున్నారు.